ఫిట్టింగ్ కాదది ఫైటింగ్. నీకు వాళ్ళ అయ్యకు మధ్యలో. ఇంతకు మామ అని పిలిచినావారా? మా మామ సంగతి తర్వాత ముందు మీ మామ వచ్చింది చూసుకో. ఈ బొగ్గులు కూడా మస్తు పిరమైపోయినాయి. అరే మనకిప్పుడు ఇన్ని పైసలు కావాలరా విమానంలో పోవాలంటే. 10,000రా? ఎవరిస్తారా 10,000 మనకు? అరే గోపాల్ సార్ చెప్పిండు కదరా చదువుకుంటే జాబ్ వస్తుందని. చదువుకుందాం రా. గోపాల్ సార్ చదువుకున్నాడు, మరి విమానంలో పోయిండా? మరేం చేద్దాం రా? పని చేద్దాం రా, పైసలు వస్తాయి. రేయ్ ఆడేం చేస్తున్నారా? అమ్మా 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 మేం కూడా పనికి వస్తామమ్మా. పనికా? ఇప్పుడు పని చేసి ఏం పడుస్తారా? ఏమైనా తిని ఆడుకోపోర్రి, మళ్ళీ 2 నెలలు అయితే పడిపోవాలి. పనికి పోతారంట పనికి. అన్నా మాకేమైనా పని ఉందా? అరే బుడ్డగా లేకున్నారు, మీరేం పని చేస్తారా? ఏ పనైనా చేస్తాం 10,000 ఇస్తే. 10,000 ఇస్తానా? అరే రోజుకు చెరకు రూపాయి ఇస్తా, ఇటుకెళ్ళని జమాయించాలి, జమాయిస్తారా? చెరొక రూపాయి అంటే 10,000 కానికి ఎన్ని రోజులు అవుతుందన్నా? అరే 10,000 కావాలంటే మీరు నా అంత కావాలరా? చల్ మాకేమొద్దు, నడురా. 10,000 ఇస్తే చేస్తాం. ఎవడు రమ్మనుడు, ఎవడు బొమ్మనుడు? ఓ బిడ్డ జరిగిది లేపు. 10,000 ఇస్తే మేము లేపుతాం. హట్ వాడికో గీదానికి 10,000. అరే మనకు ఒకసారి 10,000 ఎవరు ఇయ్యర్రా? ఏ పని దొరికితే అది చేద్దాం రా. ఆ ఇటుకల బట్టి దగ్గరకు వద్దురా. ఆకాశాన్ని తాకి ఆశ దారి తెలుసా వయసా వయసా సాగరమంతా ఇది వరస ఇది తెలుసా వయసా పసి మనసే కనే కరలే పసి మనసే పరువైన వనలే పసి మనసే ఇలా కదిలే కల్లా కపటం లేని బాల్యం నిండా లేని ఆకాశాన్ని తాకి ఆశ దారి తెలుసా వయసా ఏం కాదురా, విమానంలో పోదాం. అరే ఏం కాదురా తగ్గిపోతుంది. అరే ఏం చేద్దాం రా, ఇంత కష్టపడి 10,000 అయితే లేదు. ఏమోరా ఏం అర్థమైతలేదు. అరే మీకోసం చెప్తున్నారా? పని కావాలంటారుగా. ఇద్దరికి చెరొక్క 500, నెలకు 1,000 రూపాయలు. పని చేస్తారా? ఏం పని అన్నా? పక్కూర్లా మా దోసుగాడు దాబెట్టిండు. 10,000 అన్నారు గారా, అనియాన పైసలు ఓడియర్రా. 10 నెలలు కష్టపడితే 10,000 అవుతాయి. మళ్ళా ఖర్చులకు రోజుకు 2 రూపాయలు ఇస్తాడు. ఏమంటారా? పని చేస్తారా? అరే చేద్దాం రా. మంచిగా మనం విమానంలో పోవచ్చు. సరే చేస్తామన్నా. సరే మళ్ళా మీ అమ్మకి చెప్పన్నారా? వద్దన్నా, మేమే చెప్తాం. రేపు పొద్దుగాల 10కి రెడీ ఉండు. ఇడికెలా తీసుకుపోతా. రే ఇప్పుడు ఆపకుండా చెప్పురా, అసలు పిలిచినవారా మామ అని?
ఏమరా మనీ ఇట్లొచ్చినావు? ఆ, అంటే మాట్లాడవేంద్రా? ఆ, ఏంలే మామా. ఏమన్నావురా? నన్ను మామని పిలుస్తావు? ఏమైందిరా? సప్పుడు చేయమైంది. నీ పెద్ద పిట్ట. ఇగో అభిత, మీ అయ్యని చూస్తేనే నాకు పచ్చిగా అవుతుంది. నేను పిలువా మామ అని. ఆహా, మొన్నేమో అన్నావు భయపడ్డావా అంటే భయం నుంచి బయటపడ్డా అని. అది వేరు ఇది వేరు. అన్నొకటే. ఇగో మా నాయన ఇంటికాడనే ఉన్నాడు, నువ్వు వస్తున్నావు మామ అని పిలుస్తున్నావు అంతే. మామానా? ఇప్పుడు మీ ఇంటికి నేనెందుకు వస్తా? ఎందుకంటే మా ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది, మా అమ్మని చెప్పమన్నది. నన్ను సంపించేద్దామని ఫిక్స్ అయినావా? హలో హలో, వచ్చిన వారమని చూడు కాదు సచ్చుడు. నీకో పని అయిపోయా. ఓ లక్ష్మి, ఆ పిండి తీసుకో. ఏమరా మనీ, ఏదైనా పిల్లని ఓకే చేసినావా లేదా? ఇందాకే పంతులు చెప్పిండు ఈయనకి పిల్లని చూస్తుర్రంట. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలరా మని. ఆ, మా లగ్గం అయితే 15 ఏళ్ళకే అయిపోయింది. ఇప్పుడు అదంతా ఎందుకు గాని మీ నాయన నువ్వుకే సతాయించకు, నా మాటేని చేసుకోపో. చేసుకుంటాడు నీ బిడ్డని. ఆ, మా మంచిగా ఉంటా. జర చాయ్ ఇస్తావా? ఇస్తా. సంబంధాలు చూస్తున్నారా నీకు? అబ్బో, ఏం అయ్యేది ఫోటోలు పట్టుకుని తమాషా చేస్తుండు. ఇప్పుడు ఆ ముచ్చట దిగకు నువ్వు. మంచి ఛాన్స్ మిస్ చేసి ఉండన్నా. అరే మామ అని పిలుస్తే నీ ముళ్ళేం పోతుండే? ముళ్ళే కాదు, నేను పోతా. ఆయన అట్లా పిలిచి నా వల్ల కాదు. అయితే కలుసుడు నా వల్ల కాదు. అరే మళ్ళా దానికి దీనికి లింకేంది? ఆయన నేను అట్లా పిలిస్తే నీకేమొస్తుంది? ఆనందం. నువ్వు మా నాయనని మామ అని పిలిస్తే నాకు ఇన్నాళ్ళనుంది. అది నాలనుకుండు కాదు, నేను చావాలనుకుండు. ఇగో ఇవన్నీ చెప్పకు, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. నువ్వు ఇప్పుడు వస్తున్నావు మామ అని అంటున్నావు. ఇప్పుడు మళ్ళా నేనెందుకు వస్తా? ఎందుకన్నరా? అరే మామ అంటే అను, లేకపోతే కలుసుడు మర్చిపోయిగా. హలో అభిత, తొడవని తీసి పైన ఆరబెట్టు. ఏంద్రా మనీ? నాయనా, నేనే బిస్కెట్లు తెమ్మన్నా. ఏమైతుందో ఏమో. బిస్కెట్లకు ఒకసారి, చాక్లెట్లకు ఒకసారి, కందిపప్పు, మినప్పప్పు. ఆ? దుకాణంలో ఫోన్ పెట్టినప్పటి నుంచి పూటకు ఒకటి అడుగుతున్నారు కదరా నిన్ను. ఈ ఆడోళ్ళతో ఇదే లొల్లి. దీనికి బిస్కెట్ల పిచ్చేందో. ఏయ్, మెల్లగా నొక్కరా. సరే గాని పోయిన నెల లెక్కెంతైందో చెప్పు, పైసలు ఇస్తా. ఇక ఓ. పిలుస్తాడా? ఏమైందిరా? ఏంలే. ఏమన్నాడు వాడు? ఇదెందుకు కొరుతుందిరా? నొక్కురా అంటే
మా అమ్మ మీ ఇంట్లో మంచిగా నన్ను ఇరకబెట్టి ఇటుకొచ్చి నవ్వుతున్నావులే. ఏమో